శ్రోతలకు నమస్కారం. నేను లక్ష్మి. ఇప్పుడు నేను చందమామ నుంచి మంత్రగత్తె పెంపుడు కూతురు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఈ కథను శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు రచించారు. ఇంకా కథలోకి వెళ్దాం. కొండాపురం అడవుల్లో ఎర్రమట్టి దిబ్బ మీద గుడిసె వేసుకుని ఉండేది ఒక ముసలి మంత్రగత్తె. కమల దాని పెంపుడు కూతురు. పెళ్ళిడికొచ్చిన కమల మంత్రగత్తె ఆలనా పాలన చూస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం ఒక 25 ఏళ్ల యువకుడు ఆ దిబ్బ మీదకొచ్చాడు. ఆ సమయంలో మంత్రగత్తె గుడిసె బయట నులక మంచం మీద కూర్చుని కమల చేత తన రాగిరంగు జుట్టు దువ్వించుకుంటున్నది. ఆ యువకుణ్ణి చూడగానే మంత్రగత్తె పిల్లి కళ్ళు ఎర్రబడ్డాయి. అది యువకుడికేసి ఉరిమి చూస్తూ, "ఎవడివిరా నువ్వు? ఈ దిబ్బ ఎక్కటానికి ఎన్ని గుండెలు నీకు?" అన్నది. "అత్త, చావాలనుకున్నవాడికి భయం ఏమిటి? నన్ను ఏ కోడి పుంజుగానో మార్చి కోసుకుని తినేయి" అన్నాడా యువకుడు విచారంగా. "ఆముదం తాగినట్టు మొహం పెట్టే కుర్రవెధవలంటే నాకు అసహ్యం. అసలు ముందు నీకొచ్చిన కష్టమేమిటో చెప్పరా అబ్బి" అని అడిగింది మంత్రగత్తె. ఈ లోపల కమల గుడిసె లోపలికి వెళ్ళి చిన్న లోటాలో చల్లని మంచినీళ్లు తెచ్చి యువకుడికి ఇచ్చింది. యువకుడు లోటాలోని నీళ్లు గడగడ తాగి, "నా పేరు సౌరి అత్త. నేను మా పక్కింటి అమ్మాయి అలివేణిని ప్రేమించాను. అయితే ఆమె తండ్రి ఆమె కోసం వేరే సంబంధాలు చూస్తున్నాడు. ఈరోజు ఉదయం నేను ఆయనను కలుసుకుని పెళ్ళంటూ చేసుకుంటే అలివేణినే చేసుకుంటానన్నాను. దానికి ఆయన నా మీద మండిపడి, 'కానీకి కొరగాని వెధవవి, పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు' అంటూ అవమానించాడు. నాకు బతుకు మీద విరక్తి పుట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను" అన్నాడు పెద్దగా నిట్టూరుస్తూ. మంత్రగత్తె మారు మాట్లాడకుండా దిబ్బదిగి కింద మడుగులో ఉన్న నల్లరంగు బాతును మెడపట్టుకుని తీసుకుని వచ్చింది. "ఇప్పుడు బాతుకూరతో నాకు విందు చేయబోతున్నావా?" అని అడిగాడు సౌరి ఉత్సాహంగా. "అదేం కాదు. ఈ బాతు పెట్టమన్నప్పుడల్లా గుడ్లు పెడుతుంది. నీకు ఓపికన్నన్నిసార్లు చెప్పి రోజంతా దీంతో గుడ్లు పెట్టించవచ్చు. ఆ గుడ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో అలివేణిని భేషుగా పోషించుకోగలనని నీ కాబోయే మామకు చెప్పు" అన్నది మంత్రగత్తె. సౌరి ఆ బాతును తీసుకుని వెళ్ళి మరునాడు చీకటి పడకముందే బాతుతో సహా తిరిగి మంత్రగత్తె దగ్గరకు వచ్చాడు. "అదేమిట్రా అబ్బి, పెళ్ళంతో సహా నా కాళ్లకు దండం పెట్టడానికి వస్తావనుకుంటే ఇలా దిగులు మొహంతో వచ్చావేం?" అని అడిగింది మంత్రగత్తె. ఆ పక్కనే మల్లెపువ్వులు కోసుకుంటున్న కమల వెంటనే లోపలికి వెళ్ళి లోటాతో మంచినీళ్లు తెచ్చింది. సౌరి నీళ్లు తాగి, "ఈ బాతును చూసి అలివేణి తండ్రి నన్ను మెచ్చుకోకపోగా నా తెల్లపిల్లిని వదిలితే నీ నల్లబాతును క్షణంలో చంపి తినేస్తుంది. ఆ తరువాత మీ మొగుడు పెళ్ళాలు ఎలా బతుకుతారు?" అని అడిగాడు. "ఈ బతుకు వృధా అత్తయ్య" అన్నాడు. మంత్రగత్తె క్షణం ఆలోచించి గుడిసె మీద బోర్లించి ఉన్న వెదురు బుట్టను తెచ్చి సౌరి చేతికిస్తూ, "ఈ బుట్టను బోర్లించి కింద ఏ కూరగాయలు కావాలనుకుంటే ఆ కూరగాయలుంటాయి. పెట్టుబడే లేని ఈ కూరల వ్యాపారంతో తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పు నీ కాబోయే మామగారికి" అన్నది. సౌరి ఆ బుట్టను తీసుకుని బయలుదేరి మరునాడు సాయంత్రానికి దాన్ని నెత్తిన బోర్లించుకుని మంత్రగత్తె దగ్గరకు వచ్చాడు. "అదేం అవతారంరా, ఈసారి ఏమన్నాడు నీ మామ?" అంటూ ఆశ్చర్యపోయింది మంత్రగత్తె. "ఆయన బుట్ట మహిమ పూర్తిగా వినకుండానే ఇంత నిప్పురవ్వ అంటిస్తే బుట్ట బూడిదే అవుతుంది. ఆ తర్వాత నా కూతురు బతుకు బుగ్గి అవుతుంది. ఈ టక్కుటమారాలు నా దగ్గర కాదు" అంటూ నా మొహం మీదే తలుపేసుకున్నాడు అత్త అని కమల తెచ్చిన మంచినీళ్ల లోట అందుకున్నాడు సౌరి. మంత్రగత్తె చాలాసేపు ఆలోచించి గుడిసెలో ఒక మూలపడి ఉన్న పాతకాలపు చెక్కపెట్టెనొకదాన్ని యువతలకు ఈడ్చుకుని వచ్చి, "ఈ పెట్టె మహిమ అద్భుతంరా అబ్బి. ఈ దెబ్బతో నీ కాబోయే మామ నీ కాళ్ళు కడిగేస్తాడు. ఇందులో చెయ్యి పెడితే కోరుకున్న వస్తువు చేతికి చిక్కుతుంది. అలా అని నువ్వు ప్రేమించిన అలివేణిని కోరుకునేవు ప్రాణం లేని వస్తువులే ఇందులో దొరుకుతాయి" అని చెప్పింది. సౌరి ఆ పెట్టెను నెత్తిన పెట్టుకుని వెళ్ళి మర్నాడు సాయంకాలం తిరిగి వస్తూనే దాన్ని గుడిసె ముందు గిరవాటు వేశాడు. "నీ మామకు ఈ పెట్టె కూడా పనికి రాలేదా?" అంటూ కోపంగా ప్రశ్నించింది మంత్రగత్తె.
ఇక వాడి సంగతి నా ముందు తీసుకురాకు అత్త. వాడన్న మాటలకు నా కడుపు మండిపోతున్నది. నీకు తెలిస్తే కొంప మునుగుతుంది. ఏమనుకున్నాడో అన్నాడు శౌరి ఆయాసపడుతూ. అంత అమర్యాదగా మాట్లాడా? ఏమన్నాడో నాకు తెలియాల్సిందే అన్నది మంత్రగత్తె ఆవేశంగా. శౌరి కోసం మంచినీళ్లు తెచ్చిన కమల లోటాను మంత్రగత్తె చేతికిచ్చి, నువ్వెందుకమ్మా అంతగా ఆవేశపడిపోతావు? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం అన్నది విచారంగా. మంత్రగత్తె మంచినీళ్లు తాగి, ఇప్పుడు చెప్పరా అబ్బి, ఆ పొగరుబోతు ఏమన్నాడు అన్నది. ఈ పెట్టె మహిమ చూసి ముందు ఆయనకు నోట మాట రాలేదు. తరువాత కాస్త తెప్పరిల్లి నాకేసి అనుమానంగా చూస్తూ, ఈ అద్భుత వస్తువులన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నావు? చూడబోతే దిబ్బ మీదున్న మంత్రగత్తె ప్రాపకం సంపాదించినట్టున్నది. అటువంటప్పుడు నా కూతుర్ని పెళ్లాడటం ఎందుకు? వెళ్ళి ఆ మంత్రగత్తె పెంపుడు కూతురి మెడలోనే 3 ముళ్ళు వెయ్యి అంటూ పళ్ళు కొరుకుతూ నాకేసి చూశాడత్తయ్య అని చెప్పాడు శౌరి. ఆ మాటలు వింటూనే కమల ఏదో పని ఉన్నదానిలా గుడిసెలోకి వెళ్ళిపోయింది. మంత్రగత్తె కాసేపు ఆలోచిస్తూ ఊరుకుని, అతను అన్నదాంట్లో నాకేమీ తప్పు కనిపించటం లేదల్లుడు. ఇంతకు నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అన్నది. శౌరి తడబడుతూ, కమలకు నేను నచ్చాలి కదా అన్నాడు. కమలకు నేను ఎంత చెబితే అంత. అయితే మరి పెళ్ళి ఎప్పుడు, ఎక్కడా అని అడిగింది మంత్రగత్తె. నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. పెళ్ళి నిరాడంబరంగా గుళ్ళో జరిగిపోతుంది అన్నాడు శౌరి. 2 రోజుల్లో పెళ్లి జరిగిపోయింది. శౌరి భార్యతో సహా పట్నం బయలుదేరే సమయంలో, ఆ 3 అద్భుత వస్తువులు వెంట తీసుకుపోవా మరి అల్లుడు అని అడిగింది. అవసరం లేదత్తా, నేను కష్టపడి సంపాదించే డబ్బు మేము బతకటానికి చాలు. మాయమంత్రాలతో ఎన్నాళ్ళు బతకగలం అన్నాడు శౌరి. భేషైన మాట చెప్పావు అల్లుడు అంటూ మంత్రగత్తె శౌరిని మెచ్చుకున్నది. తరువాత వారిద్దరూ పట్నం బయలుదేరి మధ్యాహ్నం వేళ ఒక మడుగు దగ్గర చెట్టు నీడలో కూర్చుని మంత్రగత్తె ఇచ్చిన రొట్టెల మూట విప్పారు. లోపల రొట్టెలతో పాటు మంత్రగత్తె రాసిన ఉత్తరం ఒకటున్నది. ఆ ఉత్తరంలో, అల్లుడు, అతను మించిన అల్లుడినని మురిసిపోకు. మొదటి రోజే నువ్వు కమల కోసం వచ్చావని నేను గ్రహించాను. చాలాసార్లు అడవిలో తచ్చాడుతూ కమలను చూసే నిన్ను నేను మరిచిపోలేదు. అయితే నీ ప్రేమకు పరీక్ష పెట్టడానికే అద్భుత వస్తువుల ఆశ కల్పించాను. ఎవరో పక్కింటి అలివేణిని ప్రేమించినట్టు నువ్వు చెప్పేదంతా కపటనాటకమని నేను ముందే పసిగట్టాను. అడిగిన వస్తువునల్లా ఇచ్చే అద్భుత శక్తులు గల పెట్టెను తిరిగి తీసుకువచ్చాక కమలపై నీకెంత ప్రేమ ఉన్నదో నాకు అర్థమయ్యింది. ఆలుమగలు ఇద్దరూ కలకాలం సుఖంగా ఉండండి. నేను బతికి ఉన్నంతకాలం ఏడాదికి ఒకసారైనా వచ్చి ఈ ముసలిదాన్ని చూసి వెళ్ళండి అని ఉన్నది. చూసావా, మా అమ్మ ఎంత మంచిదో. అయినా అందరూ నన్ను మంత్రగత్తె పెంపుడు కూతురు అంటారు అన్నది కమల చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. ఇక మీదట అందరూ శౌర్య భార్యవనే అంటారులే, బాధపడకు అంటూ భార్యను ఊరడించాడు శౌరి. కథ సమాప్తం. నమస్కారం.